ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నాకు 20 సంవత్సరాలకి పెళ్ళయిందమ్మా. అతను కింద అపాయింట్మెంట్ దగ్గర ఒక అమ్మాయి తోటి కింద తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. ఈ మధ్యన వాకింగ్ కానీ పొద్దున్నే లేచి వెళ్తుండనమాట. ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు, ఏమైనా డబ్బులు ఇవ్వట్లేదు, ఏమైనా అంటే కొడతాను, గట్టిగా తిడుతున్నారు సార్. ఇదివరకు ఎప్పుడైనా కొట్టేవాడు లేకపోతే ఈ మధ్య ఇట్లాంటివి చేస్తున్నాడా? ఇంత ముందు కొట్టేవారు కాదు సార్, ఈ మధ్యనే బాగా కొడుతున్నారు. ఈమె పరిచయం తర్వాతే. భారతి గారు మీ భార్య కదా? ఎవరండి మీరు? నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఎవరికి కాల్ చేశారు? మీ భార్యకి ఒక సమస్య వచ్చింది అని. అవునండి. కొడుతున్నారు, తిడుతున్నారు, మానసికంగా అండ్ ఫిజికల్ గా అబ్యూజ్ చేస్తున్నారు. అవునండి, ఆవిడ చెప్పిన నిజమేనండి. జీవితం అంటే అదే కదా, పెళ్లి, పిల్లలు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయడము. జీవితం అంటే ఇంకేమీ లేదా? ఇంకేం కావాలి నీకు చెప్పు. వేరే పెళ్లి కావాలి. నాకు ఎవరన్నా ఆదుకునేవారు. నువ్వు వద్దు, నాకు నేను ఇచ్చిన డైవర్స్ కావాలి, నువ్వు ఇస్తావా లేదా? డైవర్స్ దేనికి కావాలి నువ్వు చెప్పు. అది మా ఇద్దరు సమస్య అండి, మీకు ఎందుకంటే మీరు ఎవరో మధ్యలో. సో ముసలి వయసులో మీకు మనశ్శాంతి కావాలా? ఒక సంసారం అని ఒక భార్య ఏదో ఉంటాయి కదా, మాకు కూడా నాగేశ్వరరావు గారు మా వయసు ఏంటి? వయసు తగ్గ మాటలు మాట్లాడు. మీరు చేస్తుంది చాలా తప్పండి. ఆవిడని చూస్తాను, ఈవిని చూస్తాను, ఆవిడ అవసరం చూస్తాను. మీ పిల్లలకి ఏం చెప్తారో అడిగితే మీ అమ్మ నాకు బోర్ కొట్టింది, మీ అమ్మ నాకు పాత మొహము అని చెప్తారా? ఇప్పుడు మీ పిల్లలకు చెప్తారా మీరు? పార్క్ లో పరిచయం అయింది, ఆ అమ్మాయి దగ్గరే ఉంటాను నేను. మీరు కొద్దిగా వాకింగ్ వెళ్ళడం మానేసి ఇంట్లో యోగా చేసుకోండి బెటర్. నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తలు నిజంగా ఆ పదం వింటేనే ఒకరికొకరికి ఎంత బలం ఉంటుంది అంటే చెప్పనవసరం లేదు. వయసులో ఉన్నవాళ్ళైనా సరే, ఇక వయసు అయిపోయిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడలాగా ఆధారపడి ఉంటారు, ఒకరి మీద ఒకరు భార్యాభర్తలు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం పిల్లల నుంచి చెప్పించుకోవడం అనేది చాలా చండాలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఏదైనా మనం పిల్లలకి చెప్పేలాగా ఉండాలి, కానీ పిల్లల నుంచి చెప్పించుకునేలాగా ఉండకూడదు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు మన దగ్గరకు వచ్చిన సమస్య చాలా విచిత్రమైన సమస్య అండి. 20లో పెళ్లి, 60లో విడాకులు. మీకే అర్థమైపోయి ఉంటుంది. ఈ 60లో విడాకులు తీసుకోవాలని ఆ పర్సన్కి ఎందుకు అనిపించిందో ఒక్కసారి వారిని అడిగే తెలుసుకుందాం. మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ విజయ అమ్మ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నేను ఆల్రెడీ చెప్పా, భార్య భర్తలు అన్యోన్యమైన జంట ఉంటే ఆ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన సమస్య విచిత్రం ఏంటంటే 60 ఏండ్ల ఆయనకి, ఈవిడికి 50 ఏండ్లేమో ఉన్నాయి. ఇప్పుడు భర్త విడాకులు కావాలి అని వాళ్ళ భార్యను వేధిస్తున్నారు. అంటే కారణాలు చెప్పాడా? పర్సనల్ గా మనకి వాళ్ళు మనతో అన్ని సమస్యలు చెప్పారు. కృష్ణ గారు దానికి సంబంధించి కూడా మొత్తం ప్లాన్ గానే వచ్చేసారు. ఒక్కసారి మనం కాల్ తీసుకుని వాళ్ళ సమస్య ఏంటో తప్పకుండా. హలో, భారతినా అమ్మ? అమ్మ, నేను సుమన్ టీవీ నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు కదమ్మా? అమ్మ, ఒకసారి మనతో అడ్వకేట్ అండ్ లైఫ్ కోచ్ విజయ అమ్మ ఉన్నారమ్మా. ఒక్కసారి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. చెప్పమ్మా భారతి, ఏంటి సమస్య ఏంటి చెప్పమ్మా. మనవరాలు ఎత్తుకునే ఏజ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏంటమ్మా ఏమైంది? మనవరాలను ఎత్తుకుంటే వయసులో ఏంటి? నువ్వు సంతోషంగా ఉండాలి కదా, మరి ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. మా ఆయన ఈ టైంలో నాకు విడాకులు అడుగుతున్నారు మేడం. విడాకులు అడుగుతున్నాడా? ఈ వయసులో విడాకులు? ఇప్పుడు మీ ఆయన వయసు ఎంత ఉందమ్మా? 60 సంవత్సరాలు మేడం. అంటే ఏమైనా పని చేసేవాడా, ఉద్యోగం చేసేవాడా? చేసేవాడు మేడం ఉద్యోగం. అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయి ఉండొచ్చు అనుకుంటా కదా 60 సంవత్సరాలు అంటే. అయిపోయాడు మేడం, గవర్నమెంట్ జాబ్, రిటైర్మెంట్ అయ్యాడు మేడం. మరి ఎందుకు అని నువ్వు అడగలేదమ్మా? ఇప్పుడు ఈ వయసులో విడాకులు ఏంటి అని నువ్వు అడగలేదా? అడిగాను మేడం. మరి ఏం చెప్పాడు? ఏం చెప్పలేదు మేడం. వారిని సతాయించటము, కింద అటు ఇటు తిరగటం. అమ్మ భారతి,
క్లియర్ గా స్పష్టంగా మొహమాటం లేకుండా చెప్పమ్మా, అసలు సమస్య ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి మొత్తం ఒకసారి చెప్పు నాకు క్లుప్తంగా. నువ్వు భయపడకుండా చెప్పమ్మా, మేమున్నాం ఇక్కడ, నీకు ఏ సమస్య అయినా మేము పరిష్కరిస్తాము. భయపడకుండా ఏమి దాచకుండా చెప్పు. నాకు 20 సంవత్సరాలకి పెళ్ళయిందమ్మా. ఇప్పుడు నాకు 48 సంవత్సరాలు. మీరు బాధపడకుండా చెప్పండి భారతి గారు. అతను కింద అపార్ట్మెంట్ దగ్గర ఒక అమ్మాయి తోటి కింద తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. ఈ మధ్యన వాకింగ్ కానీ పొద్దున్నే లేచి వెళ్తుండ అనమాట డైలీ. నేను 2-3 సార్లు చూశాను మేడం. తిరుగుతూ ఉంటానంటే అంటే ఏదన్నా అవసరమయ్యి ఆమెతో మాట్లాడతాడా, లేకపోతే అదే పనిగా వెళ్ళి ఈ టైం అని పెట్టుకొని వెళ్ళి మాట్లాడుతున్నాడు, అది నువ్వు చూసావా? అదే పని మీద వెళ్తాడు మేడం. మరి నువ్వు అడిగావా ఏంటి మరి నీ వయసు ఏంటి, ఆవిడ వయసు ఎంత ఉంటదమ్మా, అమ్మాయి వయసు? ఇప్పుడు మీ వారు 30 సంవత్సరాలు ఉండొచ్చు, ఉంటాయి మేడం. అమ్మాయికా? మరి నువ్వు అడగలేదా నీ వయసు ఏంటి, ఆమె వయసు ఏంటి? ఏదైనా అవసరం ఉండి మాట్లాడుతున్నావా, లేదా అదే పనిగా పని కట్టుకొని వెళ్ళి మాట్లాడుతున్నావా? ఎందుకని నువ్వేం అడగలేదా? అడిగాను మేడం. అడిగితేనేమో నన్ను తిడతాడు, ఇస్తుంది మేడం. అమ్మా ఇప్పుడు ఒకటి చెప్పండి, అతనిలో అంటే ఎటువంటి బిహేవియర్ లో చేంజెస్ వచ్చాయి, అసలు ఏం చేస్తున్నాడు అసలు, అంటే మీరు ఏ విధంగా నిర్ధారించుకున్నారు అతనికి ఎఫ్ఐఆర్ ఉంది వేరే ఆవిడతో అని చెప్పి ఎలా అనుకుంటున్నారు అసలు? ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు, ఏమైనా డబ్బులు ఇవ్వట్లేదు, ఏమైనా కొడతాడు, గట్టిగా తిడుతున్నారు సార్. కొడుతున్నాడు అంటే ఇదివరకు ఎప్పుడైనా కొట్టేవాడు, లేకపోతే ఈ మధ్య ఇట్లాంటివి చేస్తున్నాడా? ఇంత ముందు కొట్టేవారు కాదు సార్, ఈ మధ్యనే బాగా కొడుతున్నారు ఈమె పరిచయం తర్వాతే? అవును సార్. ఓకే, సో ఇప్పుడు అయితే మామూలుగా అతను ఏంటమ్మా ఇప్పుడు రిటైర్ అయిపోయాడా లేకపోతే జాబ్ చేస్తున్నాడా? రిటైర్మెంట్ అయిపోయింది సార్. ఇది గవర్నమెంట్ సర్వీస్ అన్నారు కదా, అవును సార్. అయితే పెన్షన్ వస్తుందా? ఆ పెన్షన్ ఇవ్వట్లేదు అంటున్నారు ఇప్పుడు మీరు? ఇవ్వట్లేదు. ఇదివరకు ఇచ్చేవాళ్ళు? ఇంత ముందు ఇచ్చేవాళ్ళు. మీకు ఏంటమ్మా పిల్లలు, మగ పిల్లలు ఉన్నారా లేకపోతే ఇద్దరు ఆడపిల్లలేనా? ఒక పాప ఒక బాబు అండి. మరి ఇలా చేస్తున్నాడని మీ పిల్లలకి ఏమన్నా చెప్పావమ్మా? మీ నాన్న ఇలా చేస్తున్నారు ఈ మధ్య, కొత్తగా ఇలా కింద ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, మరి నన్ను విడాకులు అడుగుతున్నాడు, నువ్వు నాన్నగారితో మాట్లాడు అని నువ్వు ఏమన్నా చెప్పావా మీ పిల్లలకి? నేను ఎవరికి చెప్పలేదమ్మా, నీకే వచ్చి చెప్పాను. పిల్లలకు చెప్తే మళ్ళీ వాళ్ళు దూరంగా ఉంటారు, వాళ్ళు బాధపడతారని చెప్పలేదు, అవునా? నేను ఎవరికి చెప్పలేదమ్మా, మీరే చెప్పాను, మీరు న్యాయం చేస్తారని మీకు చెప్పానండి. కరెక్టేనమ్మా, అది అర్థమైంది. కాకపోతే జనరల్ ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఇలాంటివి అన్ని వచ్చినప్పుడు మన ఫ్యామిలీకి సొంతంగా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకోవడం మంచిది అన్ని విధాలుగా. అది మీకు సేఫ్ కూడా, ప్లస్ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఎనీవేస్ సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడైతే మీరైతే ఇంకా ప్రస్తుతానికి మీ పిల్లలకి చెప్పలేదు కాబట్టి మనమే ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మీ భర్త గారి నెంబర్ ఇవ్వండి ఒకసారి, మేము ఇక్కడ నుంచి కాల్ చేసి ఒకసారి ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాము. కుదిరితే ఇవాళ దీన్ని సాల్వ్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. అంటే పిల్లలకు చెప్పకుండా మేమే వీలైనంత వరకు సమస్య పరిష్కరించడానికే ట్రై చేస్తాం, సరేనా? నెంబర్ పంపిస్తానమ్మా. భారతి, మీరు చెప్పారు కదా మీ ఆయన ఎవరితోనో మీకు అనుమానం ఉందని, ఆవిడ ఉద్యోగం చేస్తున్నారా, ఆవిడకి పిల్లలు ఉన్నారా? లేదండి, నాకు ఆమె గురించి ఏం తెలియదండి. కింద తిరగటం చూశాను, వాకింగ్ వెళ్ళటమే చూశాను. సరే అమ్మా, నువ్వైతే మీ భర్త గారి నెంబర్ పంపేయండి, ఒకసారి ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాము. ఇది సాల్వ్ చేయడానికి ఇవాళ ట్రై చేద్దాం. ఒకసారి మెసేజ్ చేయమ్మా భారతి. సరే. 60 ఏళ్లలో లవ్ వచ్చి కూడా ఈ వయసులో కూడా కొడతారా? హలో నాగేశ్వరరావు గారా? ఎవరండి? నేను సుమన్ టీవీ నుంచి నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానండి. ఎవరండి మీరు? నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఎవరు కాల్ చేశారు? మీ భార్యకి ఒక సమస్య వచ్చింది అని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారండి. మా భార్య మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? భారతి గారు మీ భార్య కదా? అవునండి. మీ దగ్గరికి రావాల్సిన పనే వచ్చింది. ఆవిడ తీర్చుకోలేని సమస్యనే మా దగ్గరికి తీసుకొని వచ్చారు. భారతి గారు కూడా లైన్ లో ఉన్నారు. భారతి గారు ఒక్కసారి మాట్లాడండి, మీ వారు లైన్ లో ఉన్నారు. మాట్లాడతానండి. మాట్లాడరా? హలో, ఎవరు? నాకు ఎందుకు ఫోన్ చేశారు? వాళ్ళు ఏం చెప్పు? నువ్వు నాకు అది వద్దని చెప్తున్నాను కదా, నేను ఇంటి నాకు విడాకులు కావాలి, ఇస్తావా లేదా? నాగేశ్వరరావు గారు అడుగుతున్నావు కదా, అందుకే నువ్వు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసావు? వాళ్ళు ఎవరు కాదు, నాకు ఎవరన్నా ఆదుకునేవాళ్ళు, అందుకే సుమన్ టీవీకి వచ్చి చెప్పాను వాళ్ళకి. నువ్వు వద్దు, నాకు నేను ఇంటి నాకు డైవర్స్ కావాలి, నువ్వు ఇస్తావా లేదా? డైవర్స్ దేనికి కావాలి నువ్వు చెప్పు. ఇన్ని రోజులు మరి కావాలండి, అది మా ఇద్దరు సమస్య అండి, మీకు ఎందుకండి? మీరు ఎవరో మధ్యలో. నాగేశ్వరరావు గారు, అది ఇద్దరు సమస్య కరెక్టే, కానీ ఇప్పుడు ఆమె లీగల్ గా మా హెల్ప్ అడుగుతుంది. సుమన్ టీవీని అప్రోచ్ అయ్యారు, అండ్ యాజ్ అన్ అడ్వకేట్ మా హెల్ప్ అడుగుతుంది కాబట్టి ఆమె లాయర్ గా ఇవాళ రోజు నేను మీకు కాల్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు అర్థమైందా మేము ఎందుకు కాల్ చేస్తున్నామో? చెప్పండి. నాగేశ్వరరావు గారు, ఇక్కడ లైఫ్ కోచ్ విజయమ్మ గారు ఉన్నారు, అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఫస్ట్ ఒక్కసారి మీరు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్కటి ఆన్సర్ ఇవ్వండి, తర్వాత మీకు ఇవ్వాలో వద్దో మీ భారతి గారు డిసైడ్ చేస్తారు, ఇక్కడ ఉన్న అడ్వకేట్ డిసైడ్ చేస్తారు. నాగేశ్వరరావు గారు, నేను అడ్వకేట్ కృష్ణకాంత్ని. నేను అడిగేది ఒకటే అండి, సూటికి ప్రశ్న. భారతి గారు చెప్పేది నిజమేనా అండి? ఆవిడ ఏవైతే ఎలిగేషన్స్ చెప్తున్నారో
మీరు ఈ మధ్య ఆవిడ్ని కొద్దిగా కొడుతున్నారు, తిడుతున్నారు, మానసికంగా అండ్ ఫిజికల్ గా అబ్యూజ్ చేస్తున్నారు. మీ అపార్ట్మెంట్ లో ఒక మీకంటే వయసులో చిన్న ఆవిడతో పరిచయమైన తర్వాత ఇవన్నీ మొదలయ్యాయని చెప్పి అంటున్నారు. నిజమేనండి ఇవన్నీ? అవునండి, ఆవిడ చెప్పినవన్నీ నిజమేనండి. ఒక విధంగా మీ నిజాయితీని మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే అడగంగానే అవునండి చెప్పిన నిజమే అని ధైర్యంగా బహిరంగంగా చెప్తున్నారు. బుకాయించకుండా నిజమని చెప్పాడు. అది మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాలి. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నాగేశ్వరరావు గారు మీరు చేస్తుంది చాలా తప్పండి. ఎందుకంటే పరువు గల గవర్నమెంట్ సర్వీస్ లో మీరు చేసి ఒక మంచి సర్వీస్ చేసి రిటైర్ అయ్యారని చెప్పి భారతి గారు చెప్తున్నారు. సో అలా ఒక మంచి జాబ్ చేసి కూడా గవర్నమెంట్ సర్వీస్ లో చేసి మీరు రిటైర్ అయిన తర్వాత ఇవాళ రోజు ఇలాంటి పనుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇలా పేరు పాడు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. సో దాని ప్రకారంగా ఇవాళ రోజు నేను ఏం చెప్తున్నానంటే సార్, ఒకటి నేను అడిగేది ఏంటంటే, మీరు ఇలా మీ భార్యని ఈ వయసులో ఇలా విడాకులు బలవంతంగా కోరడం చాలా తప్పు. అందులోనూ ఇన్ని రోజులు మీకు మీ పిల్లలకి ఎంతో సేవ చేసి ఆమె జీవితాన్ని ఎంతో దారపోసి, ఆమె కూడా ఒక హౌస్ వైఫ్ కింద ఆమె వేరే జాబ్ చేయకుండా మీకోసం మీ పిల్లల కోసం తన జీవితాన్ని మొత్తం దారపోసి తీరా ముసలి వయసు వచ్చేసరికి ఆమెకంటే తక్కువ వయస్కురాలు దొరికింది కదా అని చెప్పి మీరు విడాకులు కోరడం అనేది చట్టరీత్యాను చాలా విధాలుగాను చాలా తప్పన్నది. దాని పరంగా మీ మీద చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. సో ముసలి వయసులో మీకు మనశ్శాంతి కావాలా లేకపోతే కేసులు కావాలా ఆలోచించుకోండి. కార్ నాగేశ్వరరావు గారు, ఈ వయసులో మీరు కోర్టు చుట్టూ తిరగాలని మీకు చాలా ఆశగా ఉన్నట్టుంది. రామకృష్ణ అనుకుంటూ మనవళ్ళు మనవరాలతో సంతోషంగా ఇప్పుడు జీవితం ఈ వయసు ఏంటి, 60 సంవత్సరాలంటే మీ మనవలకు మనవరాళ్లకు మీ పిల్లలకి ఇంకా ఎవరైనా తప్పు చేస్తే చెప్పాల్సిన వయసు కదా, సరిదిద్దాల్సిన వయసు. ఈ వయసులో విడాకులు కావాలి అంటే ఈమె దగ్గర ఏం నీకు మనశ్శాంతి దొరకలేదు, అక్కడ దేనికోసం వెతుకుతున్నావు బాబు? నాగేశ్వరరావు చెప్పు. మనశ్శాంతి కోసం కాదంటే, పిల్లలు ఏమో ఎక్కడో అమెరికాలో ఉన్నారు, పండక్కి పబ్బానికి ఎప్పుడో వస్తారు. ఒకళ్ళు మేమేమో రిటైర్ అయిపోయి నాకు 16,000 పెన్షన్ నాకు వస్తుంది, నెల వచ్చేటప్పటికి 60,000 వస్తున్నాయి. మరి అంత మంచి జీవితం కదా. ఆమె ముఖం నేను ఎన్నాళ్ళని అలా చూసుకుంటా ఉంటాం మేము. ఇప్పుడు ఒక కొత్త మొహం కావాలని ఈ వయసులో అనిపించిందా? 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి కాదమ్మా, జీవితం అంటే అదే కదా, పెళ్లి, పిల్లలకు పెళ్లిళ్ళు చేయడము. జీవితం అంటే ఇంకేమీ లేదా? ఇంకేం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి? ఒక సంసారం అని ఒక భార్య ఏదో ఉంటాయి కదా, మాకు కూడా నాగేశ్వరరావు గారు మీ వయసు ఏంటి? వయసు తగ్గ మాటలు మాట్లాడు. కాదు నాగేశ్వరరావు గారు, నాకు విచిత్రం ఏంటంటే చూసుకునే మొహాలే రోజు అన్ననికి కొత్త మొహం కావాలి అన్నికి మీరు వయసులో లేరండి. అంటే ఇప్పుడు మీరు వయసుకి రాలేదు. అది కాదు నాగేశ్వరరావు గారు, నాకు అర్థం కావట్లేదు. మీరు లీగల్ గా మ్యారీడ్, 60 ఏళ్ళ దాటిపోయి మీరు రిటైర్ అయిపోయారు. మీరు ఈ వయసులో కొత్త తరం, ఈ వయసులో జనాలు అందరూ ఆధ్యాత్మికం వైపు దేవుడి పూజలు అంటూ అదంటూ పుణ్యక్షేత్రాలు తిరిగే వయసు ఇది. సరే, అందరికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఉంటుంది. మీరు ఆధ్యాత్మికమే కాకుండా ఇంకా మీ లైఫ్ ని, మిగతా జీవితాన్ని ఇంకా పనికొచ్చే పనులకి అలాంటి వాటికి యూటిలైజ్ చేస్తారు జనాలు ఎవరైనా. సో అలాంటిది కాకుండా మీకు ఏదో కొత్తదనం కావాలి, ఏదో డోపమైన్, ఇవాళ రేపు అంతా పిల్లలని డోపమైన్ ఎఫెక్ట్ అంటున్నారు. సో ఆ డోపమైన్ ఎఫెక్ట్ కావాలి నాకు ఈ వయసులో, ఒక కొత్తదనం కావాలని మీరు చెప్పే రీజన్స్ ఏ కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు. అండ్ ముఖ్యంగా మీ మీద సివియర్ ఇంకా శిక్షలు కూడా పడతాయి ఇలాంటి పనులు, ఇలాంటి మాటలు మీరు రేపు మాట్లాడి ఈ విధంగా ఈ రీజన్స్ మీరు నిజంగా విడాకులు కోరితే రేపటి రోజు కోర్టు వారు కూడా మీకు విడాకులు ఇవ్వకపోగా ఇంకా కఠినమైన శిక్షలు వేస్తారు మీకు. అది కాదు నాగేశ్వరరావు గారు, నాకు ఒకటే డౌట్, మీ పిల్లలకి ఏం చెప్తారు అడిగితే? మీ అమ్మ నాకు బోర్ కొట్టింది, మీ అమ్మ నాకు పాత మొహము అని చెప్తారా? ఇప్పుడు మీ పిల్లలకు చెప్తారా మీరు? మీ పిల్లలకి మీ అమ్మతో విడాకులు తీసుకుంటాను నేనని? ఆగండి మేడం, నేను ఆవిడకైతే అన్యాయం అయితే చేయను. పిల్లలకి ఆవిడకి కూడా నేను ఎంత కావాలో అమౌంట్ అన్ని అరేంజ్ చేసి అన్ని ఇస్తాను. ఆవిడైతే నాకు వద్దు, నాకైతే అంటే డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా? మనిషి ఇప్పుడు ఆమె వయసు, ఈ వయసులో ఒకరికొకరు తోడు ఉండాలి కదా బాబు. ఆవిడని చూస్తాను, ఈవిని చూస్తాను, ఆవిడ అవసరాలు చూస్తాను. నీకు అసలు బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా? మీరు చదువుకున్నారు కదా, మీరు చదువుకున్నారు, గవర్నమెంట్ సర్వీస్ అంటున్నారు, మీరు చదువుకుని ఉంటారు కదా. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను చేసుకుంటాను, ఇద్దరిని చూసుకుంటాను అంటే అది బైగామి కింద మిమ్మల్ని జైల్లో పెడతారు. మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు రెండో ఆవిడని మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నారా? మీ మాటలు అర్థం ఏంటి? ఇద్దరిని చూసుకుంటా అంటే ఇద్దరిని చూసుకుంటా అంటున్నారు. ఏంటండి ఈ ఏజ్ లో విడాకులు ఏంటండి? అసలు అర్థం కావట్లేదు. అదంతా నాకు అనవసరం. నువ్వైతే నేరుగా ఏదైనా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు కలిసావు కాబట్టి వాళ్ళ సమస్యలో నేను చెప్తున్నాను. నీ నుంచి నాకైతే విడాకులు అయితే కావాలి. నువ్వు ఇస్తావా లేదా? చూసుకుంటున్నాను కదా, ఏం తక్కువ చేసామనేసి ఈ ఏజ్ లో విడాకులు అడుగుతున్నారు. తక్కువ చేయలేదని నేను అనలేదు. నీ నుంచి అయితే నాకు విడాకులు కావాలంటే. విడాకులు అంటే మరి ఇప్పుడు ఏ కారణాలు చెప్పి అడుగుతావా? కోర్టులో ఏం కారణాలు చూపిస్తావు? మీ ఆవిడ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాక నీ గురించి ఎవరికి ఇంతవరకు చెప్పలేదు, పిల్లలకు కూడా చెప్పలేదు. నువ్వు ఇలాగ అంటే ఎలాగండి అసలు? అదంతా నాశనం భారతి. నాకైతే విడాకులు అయితే కావాలి. నీ నుంచి నేను అదే అడుగుతున్నాను. నాగేశ్వరరావు గారు,
మీరు పదే పదే నాకు విడాకులు కావాలి అంటే ఏ చట్టం ఏ కోర్టు మీకు అలా అంత ఈజీగా ఇవ్వదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆమె నేను ఇవ్వను అంటే మీరు కంటెస్టింగ్ డివోర్స్ వేసుకోవాలి. కంటెస్టింగ్ డివోర్స్ వేస్తే మీ అది ఈజీగా ఎంత కాదని 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా వెళ్తుంది. ముఖ్యంగా నాలాంటి లాయర్ ఆవిడ ఇప్పుడు పెట్టుకున్నారు అనుకోండి, నేను మీకు అంత తొందరగా ఈజీగా విడాకులు ఇవ్వకుండా చేయగలుగుతాను. అండ్ ఈజీగా 5 నుంచి 10 ఏళ్ళు నడుస్తుంది. ఎందుకంటే ఆవిడకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను న్యాయం పక్షంగా ఆవిడకి నేను ఫ్రీగా చేస్తాను సర్వీస్ కూడా. ఖచ్చితంగా 10 ఏళ్ళు పైన నడుస్తుంది కేసు. ఇంకా 10 ఏళ్ళు పైన అంటే మీకు ఇంకా 70 ఏళ్ళు పైన వస్తుంది. అప్పటికి ఇంకా విడాకులు తీసుకుని ఏం చేస్తామని మీరు నాకు అర్థం కావట్లేదు. సో ఎందుకు అది విడాకులు పక్కన పెట్టండి, ఇది కాకుండా మీరు ఆమెను కొడుతున్నారు కాబట్టి, ఇప్పుడు తిడుతున్నారు కాబట్టి, మీరు ఆన్లైన్ లో రికార్డింగ్ కూడా అయింది కాబట్టి ఖచ్చితంగా మీ మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఈ కేసులు కూడా వర్తిస్తాయి. ఇవన్నీ కూడా పడతాయి. వాటిలో మీరు జైలుకు పోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు ముసలి వయసులో అవసరమా అండి? నాగేశ్వరరావు గారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమనుకుంటారు, రొట్టి విడాకులు ఒకటి ఇచ్చేస్తామని సరిపోతుంది అనుకుంటున్నారా? ఆవిడ మీ మీద ఇవన్నీ కేసులు కూడా వేస్తారు. మీరు ఆవిడ పెట్టే హింసకి, మానసిక శోభ, ఫిజికల్ అబ్యూస్ కి 498 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఆ విడాకులు మీకు ఈజీగా రాదు. ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా మీ మీద పడతాయి కేసులని. అప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ శిక్షలు ఎంతో తెలుసా మీకు? 7 ఏళ్ళు దగ్గర శిక్ష పడుతుంది ఒకవేళ ప్రూవ్ అయితే 498 ఇవన్నీ కూడా డివిసి కానీ. అప్పుడు ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు విడాకులు అనుకుంటే సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనేసి బ్యాగ్లు వేసుకుందాం అనుకుంటున్నావా? కాదు నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు విడాకులు తీసుకొని ఏం చేద్దాం అనుకున్నారా చెప్పండి ఫస్ట్. చెప్పారు కదండి ఆయన థ్రిల్ కావాలి లైఫ్ లో ఈ వయసులో అని. విడాకులు అయితే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? దేనికోసం తీసుకుంటున్నారు చెప్పండి ఒకటి. లైఫ్ బోర్ కొట్టిందట ఆయన. ఎందుకు చెప్పండి. అదే థ్రిల్ కావాలంటే ఆయనకి అంతే. life లో. విడాకులు తీసుకొని వేరే పెళ్లి కావాలి. వేరే పెళ్ళ? ఎవరితో కావాలి మీకు వేరే పెళ్లి? నాకు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చేసుకుంటాను. ఎవరు వాళ్ళు? మా అపార్ట్మెంట్ లో మొన్నే కొత్తగా పరిచయం అయిందండి ఆవిడ. ఆవిడ ఏం చేస్తారండి? ఆవిడ వయసు ఎంత? ఆవిడ ఏంటి? ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవచ్చా? చెప్పమ్మా భారతి. ఈ ఏజ్ లో విడాకులు ఏంటండి? హ్యాపీగా ఉందామంటే పిల్లలకు కూడా తెలియదండి, ఎవరికి చెప్పలేదు నేను. పిల్లలు ఎప్పుడో ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడో పండక్కే పబ్బానికి వస్తారు. ఇంట్లో నువ్వు నేను ఒకరి మొఖం ఒకరు చూసుకుంటున్నాము. కాదండి, మనవలతో చాలా సంతోషంగా ఉంటామా కదండి. నాకు ఈ మధ్యనే ఆ అమ్మాయి పరిచయం అయింది, వాకింగ్ కి వెళ్తుంటే పార్క్ లో పరిచయం అయింది. ఆ అమ్మాయి దగ్గరే ఉంటాను నేను. నాగేశ్వరరావు ఇప్పుడు పరిచయం అయ్యి ఏం చెప్పింది? పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం, మీ ఆవిడ వదిలేసే ఈ వయసులో అని చెప్పిందా? అవునండి, నేను చూసుకుంటాను చెప్పింది. తను ఏం చూసుకుంటుందా? ఎవరిని? మిమ్మల్ని చూసుకుంటాదటనా ఆవిడ? నన్ను మంచిగా చూసుకుంటుందండి. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు ముసలి వయసుకి వచ్చేసరికి మీ భార్యను వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ మీకంటే సగం వయసు. ఎంత ఆవిడ వయసు ఎగ్జాక్ట్లీ ఎంత అండి ఇప్పుడు ఆవిడది? 35 ఉంటాయండి. 35. మీకు ఇప్పుడు ఆల్రెడీ 60 దాటాయి. రేపు ఆమె మీరు ఇంకా ముసలి వాళ్ళు అయితే ఇంకా 5 ఏళ్ళు పోతే ఆమెకి ఇంకా 40 లోపలే ఉంటది. అప్పుడు మాత్రం మిమ్మల్ని చూసుకుంటది అనుకుంటున్నారా? మీరు మీ భార్యను ఎట్లయితే వదిలేస్తున్నారో ఆవిడ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేస్తుంది. అందులో 100% ఇలాంటి రోజు పొద్దునేసి 100 కేసులు చూసుంటా నేను. ఖచ్చితంగా మీరు ఇంకా ముసలి వారు అయ్యి ఇంకా నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆవిడ మీ భార్యలాగా కూర్చొని మీకు సేవలు చేస్తా అనుకుంటారా ఏంటి? వదిలి అవతల పడేస్తారు. అది కాదండి, ఇద్దరికి 20 సంవత్సరాల తేడా. మరి ఆమెకు కూడా బోర్ వస్తుంది కదా ఈయన చూసి. 100% ఖచ్చితంగా ముసలాయన చూసి నిన్ను చూసి మరి ఆమెకు బోర్ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ బ్యాక్గ్రౌండ్ అంటే మాకు తెలియదు. నాకు తెలిసి ఆస్తి గురించో దేని గురించో ఏదో మిమ్మల్ని ఎరేసి ఉంటది. సో ఆ విధంగా అదేదైతే ఆ ఆస్తి మీరు ఆ పేరు మీద రాసాయంగానే మిమ్మల్ని రేపటి రోజు వదిలేస్తుంది. ఖచ్చితంగా 100% వదిలేస్తుంది. సో మీ ముసలి వయసులో ఇప్పుడు మీరు చేసిన పనికి మీ భార్య పోతుంది, మీ పిల్లలు మీ మొహం చూడరు, ఎవరు మీ ముసలి వయసులో చూడటానికి రారు. సో ఒక అనాథలాగా బతికి చనిపోవడం జరుగుతుంది. నేను ఇలాంటి కేసెస్ చాలా చూసాను నేను. సో మీరు అదే అవుతారు లాస్ట్ కి. మీకు తెలియట్లే ఆ విషయం. ఇంకా మీరు ఎంత చెప్పినా నాకు వినబడదు. సరే నాగేశ్వరరావు గారు, అయితే కేసులకు రెడీగా ఉండండి. మీరు ముసలి వయసులో మనశ్శాంతి అవుతూ నాకు కోర్టు కేసులు కావాలంటున్నారు. ఖచ్చితంగా పోలీస్ కేసులు, కోర్టు కేసులు మీరు రెడీగా ఉండండి. మీరు సుఖపడదాము ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అది మీకు దక్కదు. మీకు విషయం తెలుసా? ఆల్రెడీ కృష్ణకాంత్ గారు మీరు ఎవరి కోసం అయితే తాపత్రయపడుతూ ఇప్పుడు విడాకులు కావాలి అని అంటున్నారో ఆవిడ గురించి ఒకసారి చెప్తారు. మీరు అప్పుడు కూడా ఈవిడనే పెళ్లి చేసుకుంటారంటే చెప్పండి. అడ్వకేట్ గారు చెప్తారు ఆవిడ గురించి, అసలు సంగతి ఏంటి, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిన్ను ఎందుకు ట్రాప్ చేస్తుంది, ఇలాంటి ఎంత మంది ట్రాప్ చేసిందో కూడా చెప్తారు. అప్పుడు విన్న తర్వాత ఇంకా ఆమె కావాలంటే మరి ఆలోచించుకో. ఒక నిమిషం ఆగు, లైన్ లో ఉండు. నాగేశ్వరరావు గారు, ఆవిడ లక్ష్మి గారు ఆవిడ పేరు, అవునా? జీ లక్ష్మి గారు, ఇంటి పేరు నేను చెప్పదలుచుకోలేదు. జీ లక్ష్మి ఆవిడ పేరు. మీ అపార్ట్మెంట్ లో ఉంటారు. ఆవిడ మొన్న రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ మీ అపార్ట్మెంట్ కి వచ్చారు, అవునా? అవును. దానికంటే ముందు ఆవిడ బ్యాక్గ్రౌండ్ అసలు మీరు ఎప్పుడైనా చెక్ చేశారంటే అసలు ఏం చేస్తున్నారు ఏంటి, అసలు ఏం చేసిందని? లేదు, నేను వాకింగ్ చేసిన అది వాకింగ్ లో మీరు తెలుసుకున్నారు. వాకింగ్ చేసి మీరు మనుషులు కలిసే గానీ అసలే నాదే నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తా వినండి.
3 ఏళ్ల క్రితం ఈ అపార్ట్మెంట్ రాకముందు ఆవిడ ఇదే వేరే SR నగర్ లో వేరే అపార్ట్మెంట్ లో ఉండేది. ఓకే, అక్కడ కూడా ఇట్లానే సేమ్ మీలాంటి వయసు గల వ్యక్తితోనే ఇట్లానే పరిచయం పెంచుకొని ఈ వాకింగ్లు చాటింగ్లోనే పరిచయం పెంచుకొని దాని ప్రకారంగా అతనితో కూడా ఇట్లానే ఇదంతా నేను ఎప్పుడు సంగతి చెప్తున్నాను, 10 ఏళ్ల క్రితం జరిగిన ఉదంతం చెప్తున్నా. ఈ 3 ఏళ్ల క్రితం ఆవిడ ఏం చేసిందో మీకు చెప్తున్నా. 10 ఏళ్ల క్రితం ఇలానే ఒక అతనితో పరిచయాలు పెంచుకొని ఆ ముసలాయనతో, డబుల్ వయసు ఉన్న ముసలాయనతో ఇట్లానే ఆయనకు కూడా సేమ్ ఇట్లానే ఆయన ఇల్లును నాశనం చేసి మొదటి పిల్లలతో విడాకులు ఇప్పించి దాని తర్వాత అతని ఆస్తిని ఆమె పేరు మీద రాయించుకొని ఆ ఇల్లు అవన్నీ అవి రాయించుకొని దాని తర్వాత ఇట్లానే అతను కూడా ముసలి వయసులో ఎల్లగొట్టింది. మొన్న రీసెంట్ గా ఇక్కడ రాకముందు ఆ ముసలి అతను చనిపోయాడు. అతను చూసుకోకపోవడం వల్ల ఆ మొదటి ఫ్యామిలీ పోయింది, ఈవిడ చూసుకోకపోవడం వల్ల అతను చనిపోయాడు అనారోగ్యం వల్ల. దాని తర్వాత ఇప్పుడు అతని డబ్బులతోనే మీ అపార్ట్మెంట్ లో ఇల్లు కొనుక్కొని అక్కడ కాజేసిన డబ్బులతో మీ అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కొని ఇప్పుడు మీలాంటి మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ మీతో మొదలు పెట్టింది స్టోరీ. ఇప్పుడు అర్థమైంది ఆమె చరిత్ర. కావాల్సి వస్తే ఇప్పుడు వాకప్ చేసుకొని మొత్తం తెలుస్తుంది ఆవిడ గురించి, జి లక్ష్మి గారి గురించి. చూసుకోండి వెళ్ళి. మరి ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు విడాకులు కావాలా? నీకు ఆలోచించుకో. మరి నాకైతే విడాకులే కావాలండి భారత నుంచి. నువ్వేమే నీకేం పిచ్చి పట్టిందా ఏంది? అడ్వకేట్ గారు నీకు వివరంగా చెప్పారు కదా ఇంతకు ముందు ఆమె ఏం చేసిందో. బాబు కావాలా? నాగేశ్వరరావు గారు ఏమండి, చెప్పండి. ఇంకా పూర్తిగా నేను చెప్పడం కంప్లీట్ చేయలేదు. దాంతో పాటు ఆవిడ మీద వాళ్ళ కుటుంబం ఆ మొదటి మీకంటే ముందు ఒక అతను దొరికాడు కదా, ఆయన చనిపోయాడు కదా, సో ఈవిడే చంపింది అని చెప్పి ఆమె మీద FIR కూడా అయింది. ఆ మొదటి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కేసు వేశారు ఆవిడ మీద. ఆ కేసు కూడా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆమె మీద FIR ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తుండగానే ఇంకా మాకు బుద్ధి లేదు పైనుంచి మీతో మళ్ళీ మీలాంటి వాళ్ళు మళ్ళీ సేమ్ స్టోరీ మళ్ళీ మిమ్మల్ని ట్రాప్ చేసింది. ఇప్పుడు అర్థమైందా? ఆవిడ ఒక లేడీ కాదు, కిలాడి. ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి మీరు. దాని ప్రకారం మీరు ఫస్ట్ వాకప్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు మొత్తం నిజం మీ ముందుకు వస్తుంది. అంతేగాని బంగారం లాంటి కుటుంబాన్ని పిల్లల్ని మీరు ఆ మాయలేడి వలలో పడి మీరు పోగొట్టుకుంటున్నారు. అది చెప్పడానికి మీకు ఇవాళ రోజు ఈ కాల్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీ మంచి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు మీరు ఒక మాయలేడి మాయలో పడి. ఆ లేడీ కాదు, కిలాడి. ఫస్ట్ అది తెలుసుకోండి. అసలు భారతి గారికి నోట్లో పాపం ఆవిడ సమస్య ఆమె చెప్పుకొని కూడా అంత నోరు విప్పటం లేదు కదండి. అలాంటి భార్యకి ఎట్లా మీకు అన్యాయం చేయబుద్ధి అవుతుంది? హలో భారతి గారు చెప్పండి అమ్మా. ఇప్పటికైనా వినండి, అందరూ చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి. నేను నమ్మను భారతి, వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్మను. నాగేశ్వరరావు గారు సరే అండి, రెడీగా ఉండండి. రేపు మీకు నోటీస్ వస్తుంది నా ఆఫీస్ నుంచి. అట్ ద సేమ్ టైం పోలీస్ కేసులకు కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే భారతి గారు క్లియర్ గా చెప్పారు ఆన్ రికార్డు, ఆమెను మీరు కొడుతున్నారు తిడుతున్నారని, విడాకుల మీద ఒత్తిడి చేస్తున్నారని. ఇట్స్ ఎ క్లియర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు. అది 498 పడుతుంది, DV యాక్ట్ పడుతుంది. దాని ప్రకారంగా మెయింటెనెన్స్ కూడా మీరు ఏదో అనుకుంటారు నాకు ఇంత పెన్షన్ వస్తుంది అది అని చెప్పి, ఆ పెన్షన్ కూడా అందులో ముఖ్యమైన సింహభాగం ఆమెకు వెళ్లే విధంగా కూడా చట్టాలు ఉన్నాయి అక్కడ. సో పెన్షన్ ఆటోమేటిక్ గా మీ గవర్నమెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళ నుంచే మేము కోర్టు ఆర్డర్ తెచ్చి కోర్టు ఆర్డర్ వాళ్ళకి పంపించి అక్కడి నుంచే మీ పెన్షన్ సింహభాగం మీ భారతి గారికి వెళ్లే విధంగా మేము చూస్తాము. సో మీకు డబ్బులు లేనప్పుడు ఈ లక్ష్మి గారు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుందో మీరు కూడా చూస్తారు రేపటి రోజు. మీరు అన్నిటికీ రెడీగా ఉండండి సార్. మేము చట్టపరంగా రెడీగా ఉన్నాం మీతో ఫైట్ చేయడానికి, పోరాటం చేయడానికి. చట్టపరంగా మీరు రెడీగా ఉండండి. ఎన్ని కేసులు పడితే మీరే చూస్తారు. అండ్ నిజంగా చెప్తున్నాను, భారతి గారికి ఖచ్చితంగా నేను ఫ్రీ లీగల్ హెల్ప్ ఇస్తాను. సో ఇన్ని పోలీస్ కేసులు ఇవన్నీ కేసులు మీ మీద పడతాయి. ముసలి వయసులో రిటైర్ అయిన లైఫ్ లో మీరు ఇప్పుడు హ్యాపీగా బతకకుండా మనశాంతిగా ఈ కేసులు అవసరమా మీకు? సరే, ఇప్పుడు దాకా మీరు ఏదో చెప్పారు కదా, ఇప్పుడు కూడా చెప్పండి వింటాను. ఏం చెప్తారో బాబు. చెప్పడం కాదు నాగేశ్వరరావు గారు, మీరు నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు, మిమ్మల్ని బాబు అని కూడా అనలేను, సార్ అని అంటున్నా. అందుకనే నాగేశ్వరరావు గారు నేను ఒకటి చెప్తున్నా వినండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు అంటున్నారు కదా అసలు ఆమె మీద కేసులు ఉన్నాయా, నేను ఏదో అబద్ధం చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా. నేను FIR కాపీ తీపిచ్చాను మా టీంతో. మీకు అది FIR కాపీ నేను ఒకసారి మేడం గారికి పంపిస్తున్నాను. ఆవిడ మీకు పంపిస్తారు ఇప్పుడే. ఒకసారి చూడండి మీరు FIR కాపీ వాట్సాప్ చేస్తున్నాను. మీరు చూడండి మా టీవీ సుమన్ టీవీ నుంచి మీకు FIR కాపీ వస్తుంది లక్ష్మి గారి మీద. ఒకసారి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. మేడం మీకు పంపించండి ఒకసారి. నాగేశ్వరరావు గారు చెప్పండి మేడం. ఇదే నెంబర్ కి నేను పంపిస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. మీరు అసలు ఎవరి మాట వినేటట్లు లేరు కదా. ఇప్పుడే ఇట్లున్నారంటే ఆ వయసులో ఎట్లున్నారో ఏమో. ఒకటే ఏమంటున్నంటే విడాకులు కావాలి అంతే. చదవండి, క్లియర్ గా చదవండి మొత్తం. ఆవిడ ఇంటి పేరు అయితే మీకు తెలిసే ఉంటది కదా. ఈ కొన్ని నెలల పరిచయంలో మొత్తం ఇంటి పేరుతో సహా అన్ని ఉన్నాయి చూడండి. నేను ఇందాక ఏదైతే చెప్పానో మీకు ఆ మీద కేసు ఆ డీటెయిల్స్ అన్ని అందులో FIRలు ఉంటుంది చూడండి. ఆ కంప్లైంట్ కాపీ అన్నిట్లో వాళ్ళకు అతని మీలాగానే ట్రాప్ అయిన మొదటి వ్యక్తి వాళ్ళ కుటుంబం, ఫస్ట్ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ ఆమె మీద వాళ్ళు రాశారు చూడండి. కంప్లైంట్ కాపీ కూడా అటాచ్ అయి ఉంది ఆ FIR తో పాటు. కావాలా అండి ఈ మహాలక్ష్మి మీకు? అర్థమైందా? మీరేం మొదటి వ్యక్తి కాదు ఆవిడకి. ఆవిడ ఇదొక ప్యాటర్న్. ఆవిడ ఒక లేడీ కాదు, కిలాడి. అర్థమైందా ఇప్పటికైనా? ఆవిడ మీద ఇంకెప్పుడు నెక్స్ట్ మీరు ఇంకో కేసు అవుతారు. నెక్స్ట్ మీ కుటుంబం నెక్స్ట్ ఇంకో FIR వస్తుంది రేపటి రోజు. ఇంకో 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఇదే కాపీ ఇప్పుడు మీ కాపీ ఇంకొకరికి పెట్టాల్సి వస్తుంది మేము. అంటే ఇది చైన్ సిస్టమ్ లాగా వస్తుంది కదా.
ఇది ఒక అంతే ప్యాటర్న్ అండి. అంతే. షీజ్ సీరియల్ ఒఫెండర్ టైప్ ఆమె. ఓ ఏంటి ఏంటి నాగేశ్వరరావు గారు? తప్పైంది మేడం. నాకు ఈ మ్యాటర్ తెలిసినాక చూసాక అర్థమైంది. Hmm. ఏం చెప్పింది ఇప్పుడు దాకా చెప్పింది నేను వినలేదు. మీరు అన్నది ఇప్పుడు నిజంగా మనసులో నుంచి అంటారా, లేకపోతే మేము ఇప్పుడు పంపించిన తర్వాత ఏదో నోటి మాట్లాడినారా? లేదు లేదు సార్, నేను నిజంగా మనసులోంచి అంటున్నాను. నిజంగా రియలైజ్ అయ్యారా? భారతి నన్ను క్షమించు, నువ్వే కావాలి నాకు. ఇప్పుడు దాకా నేను సారాలు చెప్పింది, మేడం చెప్పింది, నేను డైవర్స్ చేసుకుంటా, నాకు ఆల్డే కావాలి, నువ్వు నీ నుంచి నేను విడాకులు తీసుకోవాలి అని అనుకున్నాను. ఇప్పుడు రుజువు చూసాక నాకు ఇప్పటికైనా మనసు మారినందుకే సంతోషంగా ఉందండి. ఎంత అమాయకురాలు. నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ పంపించగానే మీరు వెంటనే ఏదో మారినట్టుగా రియలైజేషన్ వచ్చినట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. కానీ మేము ఏమంటున్నాం అంటే భారతి గారిని ఇప్పుడు సరే, ఇప్పుడు మా అందరి ముందు ఇదంతా లైవ్ లో రికార్డ్ అవుతుంది, మీరు అందరి ముందు ఒప్పుకున్నారు మళ్ళీ ఆమెని సాకుతాను, నేను డివోర్స్ అనే నా ఐడియాని మానుకుంటానని చెప్పి. మీరు గనక మళ్ళీ ఒకవేళ పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టుగా మళ్ళీ మాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఈసారి మాట్లాడతాం ఇవేమి ఉండవండి. మిమ్మల్ని డైరెక్ట్ గా లీగల్ గానే మీ మీదకి వస్తాం, మేము లీగల్ పోరాటమే చేస్తాము, లీగల్ నోటీసులకి పోలీస్ కంప్లైంట్లకి మీరు రెడీగా ఉండండి అంతే. ఇదైతే నిజంగా చెప్తున్నాం. లేదు సార్, లేదు, నేను ఖచ్చితంగా మారినంటే నా భార్యని ప్రేమగా చూసుకుంటాను. ఈ ముందు ఎలా ఉండేవాళ్ళమో అలాగే అన్యోన్యతగా నడుచుకుంటాము. మా పిల్లలతో కూడా మర్యాదగా ఉంటాం. అండ్ దాంతో పాటు నాగేశ్వరరావు గారు, భారతి గారు, ఇంకోటి అంటున్నాను నేను, మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఇంత వెంటనే రియలైజేషన్ వచ్చింది మంచిదే, కానీ జనరల్ గా ఏమైతుందంటే మళ్ళీ మన మనిషి బుద్ధి అనేది చెత్త బుద్ధి అనమాట, మళ్ళీ మారుతా ఉంటది. సో నేను ఇలాంటి కేసెస్ చాలా చేస్తుంటా కాబట్టి నాకు ఐడియా ఉంది వీటి మీద ఎలా ఉంటుందో, ముందుగా ఎలా వెళ్తుందో అనేది. ఖచ్చితంగా మీరు కపుల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒకటి తీసుకోండి. ఆ సెషన్స్ తీసుకుంటే మీరు బెటర్ గా ఫీల్ అవుతారు. నిజంగా మళ్ళీ మీ వివాహ బంధం మళ్ళీ మంచిగా మెరుగుపడుతుంది ఆ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల. సో అది కూడా మీరు అప్రోచ్ అవ్వండి. మేడం గారు కూడా ఇస్తారు నాకు తెలిసి ఫ్యామిలీ కౌన్సిలింగ్. సో మేడం గారు లాంటి వాళ్ళని, లేకపోతే నేను కూడా ఇస్తాను, మన లాయర్ దగ్గర కూడా రావచ్చు. మేడం గారు లాంటి వాళ్ళు లైఫ్ కోచెస్, ఫ్యామిలీ కపుల్ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి కొద్దిగా కౌన్సిలింగ్స్ తీసుకొని, లేదా మేమే కాదు బయట వాళ్ళు ఎక్కడైనా మీరు అప్రోచ్ అయినా కూడా ఎనీ సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ మీ వివాహ బంధాన్ని మళ్ళీ మెరుగుపరచుకోండి. మేమందరం కోరేది అదే సుమన్ టీవీ తరఫున. ఓకేనా భారతి గారు? మేడం ఓకే కలిపినందుకు థ్యాంక్ యూ మేడం. బాబు నాగేశ్వరరావు, థ్యాంక్ యూ అమ్మా. నాగేశ్వరరావు ఒక మాట విను. నా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్స్ మేడం. ఇంకెప్పటికీ కళ్ళు మూసుకోకండి. నేను ప్రేమగా చూసుకుంటాను. నాగేశ్వరరావు మళ్ళీ రేపు వాకింగ్ లో కనిపించింది అది ఇది అన్ని కాకుండా ఇంకా అట్లాంటివన్నీ టెంప్టేషన్ పెట్టుకుంటే అడ్వకేట్ గారు చెప్పారు నీకు ఎట్లాంటి పనిష్మెంట్ ఉంటుందో. ఓకే, ఈ వయసులో ఇవన్నీ పెట్టుకోక హాయిగా రిటైర్ అయిపోయావు, చక్కగా మీ పిల్లలతో మీ ఆవిడతో చక్కగా ఉండు. ఇంకా ఏదన్నా నీకు ప్రాబ్లం వస్తే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వు, సరేనా? నాగేశ్వరరావు గారు, ఆన్ ఏ లైటర్ నోట్, ఒక సరదాగా లాస్ట్ లో ఒక శుభం కార్డు పడుతుంది కాబట్టి ఇంకో లాస్ట్ ఒక చిన్న ఫ్రీ సలహా, మీరు కొద్దిగా వాకింగ్ అంటే మానేసి ఇంట్లో యోగా చేసుకోండి బెటర్. అది బెస్ట్. కొన్ని రోజులు యోగా చేసుకో, అప్పుడు ఎవరు తగలరు మీకు. మీరు వాకింగ్ చేసే వయసులో పరుగులు తీస్తుంది మీ మనసు. అందుకే ఇంట్లో యోగా చేసుకోండి, అది బెటర్, మీకు అందరికీ సురక్షితం. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకుని మీ భార్యని మళ్ళా మీ సొంతం చేసుకున్నందుకు. అమ్మ భారతి, మీరు కలకాలం నిన్ను నూరేళ్లు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. భారతి నువ్వు కూడా ఇప్పుడు ఇంకా ఆయన ఏదో తప్పు తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇక ఇలా చేసావు అలా చేసావు అనకుండా ఇద్దరు హాయిగా ఉండండి, సరేనా? మేడం అమ్మ భారతి, మీకు ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా సుమన్ టీవీ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం, మీకు రెడీగా ఉంటాం, మీకోసం ఫ్రీగా కొట్లాడతాను నేనమ్మా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అంటే ఆయన రియలైజేషన్ అంటే మనం ఎంత చెప్పినా అది వినలేదు. రియలైజేషన్ ఎక్కడంటే అడ్వకేట్ గారు ఎవిడెన్స్ పంపితే అప్పుడు మాత్రం అందుకే ప్రతిదానికి సాక్ష్యాలు అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు చాలా మంచి జంట, మంచి దంపతులు. వీళ్ళ మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఎంత పచ్చని సంసారాలైనా వయసుతో సంబంధం లేకుండా బగ్గుమంటాయి. అన్నికి ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి నిజంగా చాలా మందికి ఒక అవేర్నెస్ కావాలి. ఈ కేసులో ఒక పెక్యులారిటీ ఏంటంటే ఈయన ముసలి వయసులో చేస్తున్నాడు. అవును, జనరల్లీ యంగ్ కపుల్స్ మధ్యలో మూడో వ్యక్తి రావడం అది ఓకే, వి కెన్ అండర్స్టాండ్. రిటైర్ అయిపోయిన తర్వాత మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో, ఈ వయసులో ఆయనకంటే చాలా సగం వయసున్న అమ్మాయితో ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకుని దాని వల్ల ఇప్పుడు ఆయన ముసలి భార్యకి ఇప్పుడు ఆయన విడాకులు ఇవ్వడం అనేది మాత్రం ఇది ఒక పెక్యులర్ కేసే. ఎనీవేస్ ఒక విధంగా ఇది మనం సాల్వ్ చేసినందుకు ఐఎమ్ హ్యాపీగా ఉంది. నిజంగా అమాయకురాలైన భారతికి న్యాయం జరిగినందుకు చాలా సంతోషం. రీజన్ కూడా చూసి ఆ మొహం చూసి విసుగ్గా వస్తుందంటే అదంటే మెచ్యూరిటీ లేకుండా ఏదో టైం పాస్, ఆయనకి ఏదో కొత్తదనం కావాలనుకుంటూ ఇలాంటి అంటే ఇవాళ రేపు అదేనండి, ఇది సోషల్ మీడియా ఒకటి, ఇన్స్టాగ్రామ్స్ అవి ఇలాంటివి కూడా ఒక విధంగా ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల జనాలు ఇలాంటి వాటికి ఎడిక్షన్ అయిపోయి డోపమైన్ ఎఫెక్ట్ లాగా ఇలాంటి వాటికి కొత్తదనాన్ని కోరుకొని దాని పర్యావసనాలే ఆఖరికి
ఇవాళ రోజు యంగ్ కపుల్సే కాదు ముసలోళ్ళు కూడా దీనికి అదే అతిథులు కదా. కాదన్నట్టుగా అనిపిస్తుంది ఇది అవును. చూస్తుంటే. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రియల్ గా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కనిపించే నిజం కాదు. కాదు. అలాంటి అట్రాక్షన్స్ కి వెళ్ళకండి అన్నది ఇది సుమన్ టీవీ ద్వారా ఇవాళ రోజు నేను కూడా చెప్పదలుచుకున్నాను. సూపర్ అండి. సో ఇదండి ఇవాల్టి నిప్పులాంటి నిజం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్తే.